కానీ 20 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులే పెళ్లి చేసేసి నువ్వింక మాకు పరాయిదానివనే అన్నట్లే చూస్తూ ఉంటారు. సో పోన్లే, అక్కడ పరాయిదైన అత్తింటి దగ్గర సొంతం అవుతుందా అంటే భర్త, పిల్లలు, ఇల్లే లోకం అనుకుంటూ బ్రతుకుతూ ఉంటుంది. కన్నవాళ్ళు పరాయిదానిలా చూసినా ఇదే నా ఇల్లు అనుకుంటూ బ్రతుకుతుంటుంది. బ్రతకడం కాదు, అదే తన జీవితంగా మార్చేసుకుంటుంది, ప్రపంచంగా మార్చేసుకుంటుంది ప్రతి ఆడది. కానీ కోపం వచ్చినప్పుడు మాత్రం భర్త ఏమంటాడంటే నువ్వేమైనా తెచ్చావా అంటాడు. అక్కడ భర్త పరాయిదానిగానే చూస్తాడు. అందరినీ అంటలేదండోయ్, కొంతమంది ఉంటారు 10% పెట్టి పుడతారు. ఎంత మంచి భర్త దొరుకుతాడో, ఒక్క మాట అండు, ఎన్నో విలువలు ఉన్నవాడు దొరుకుతాడు. 90% వాళ్ళకి ఏదో ఒకటి ఇలా ఏదో ఒక టైంలో నువ్వు పరాయిదానివి అన్నట్టుగానే చూస్తాడు. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇటు కన్నవాళ్ళకి పరాయిదైపోయి భర్తకి కోపం వచ్చినప్పుడల్లా పరాయిదైపోతే ఇంకా ఎక్కడికి వెళ్తుందండి. అందుకని అమ్మాయిలు మీరు ఎప్పుడూ కూడా లూజ్ అవ్వద్దు మీ కాన్ఫిడెన్స్. చక్కగా చదువుకోండి, బాగా చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారంటే నువ్వేం తెచ్చావని అడిగే అవకాశం మగాడికి ఇవ్వాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు చదివేసి లక్షలు సంపాదించని అవసరం లేదండి. ప్రతిదానికి వాళ్ళ మీద ఆధారపడకుండా నువ్వు చూసిన తిండి నువ్వు కొనుక్కునే విధంగా, నువ్వు చూసిన బట్టలు నువ్వు వేసుకుని, అంటే నచ్చిన చీర, నచ్చిన డ్రెస్ కొనుక్కోవాలి అనిపించినప్పుడు ఏమండి అది కొనండి, లేకపోతే నాన్న అది కొనండి అనేలా వద్దు. మీకు మీరే వాళ్ళకు కొనేలా తయారయ్యారనుకో ఎవ్వరూ మిమ్మల్ని ఏం చేయలేరు. సో అమ్మాయిలు చదువుకునే టైంలో టైం వేస్ట్ చేసుకోవద్దు. చక్కగా చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఎంతైతే అంతే, మీకు ఎంత అవుతుందో అంతా చేసుకొని మొత్తానికి ఎంతలో అంతలో సంపాదించుకోండి. ఇతరుల మీద మాత్రం ఆధారపడకండి. అప్పుడు నువ్వేం తెచ్చావు అనే అవకాశం పక్క వాళ్ళకి ఇవ్వద్దు. సరేనా? అందరినీ అనట్లేదండి, కొంతమంది నిజంగానే పెట్టి పుడతారు, వాళ్ళకి అన్నీ అవుతాయి. 90% వాళ్ళ పరిస్థితులు ఇదిగో నేను చెప్పాను చూసారా, అలాగే ఉంటాయి. అవునంటారా కాదంటారా? కామెంట్ చేయండి.